श्री राघवेन्द्राय नमः। శ్రీ రాఘవేంద్ర నమః. గురు టీవీ తెలుగుకి అందరికీ స్వాగతం అండి. నేను పక్క రాష్ట్రం అయినదాన్ని, నాకు తెలుగు అంత బాగా రాదు. నేను తెలుగు నేర్చుకొని రాఘవేంద్ర స్వాముల ఒక మిరాకిల్స్ చెప్పాలి అని చెప్తా ఉన్నాను. మీ తెలుగు రాష్ట్రం జనాలు అందరి సపోర్ట్ నాకు కావాలి. రాఘవేంద్ర స్వాముల ఒక అనుగ్రహం కావాలి అంటే ఏం చేయాలి? ఈ గోమాత అని ఏమొస్తుందంటే ఆవులు ఏమి ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు రాఘవేంద్ర స్వాములు? రాఘవేంద్ర స్వాములు ఎందుకు అంతోటు ఆవులకి ఇంపార్టెన్స్ ఇచ్చారు? రాఘవేంద్ర స్వాములను అనుగ్రహం మాకు కావాలి అంటే ఆవులకి మేము ఆహారం పెడితే వస్తుందా? అవునండి, రాఘవేంద్ర స్వాముల అనుగ్రహం తీసుకునే దానికి ఇది ఒక కారణమని చెప్పచ్చు. ఎందుకంటే రాఘవేంద్ర స్వాములు మాకు ఆశీర్వాదం చేయాలి అంటే మా లైఫ్ స్టైల్ని మేము కొంచెం చేంజెస్ చేసుకోవాలి. మేము ఏమి రోజు బతుకుతామో మేమేమి చెడు పని చేయరాదు, కొంచెం మంచి పనులు కూడాను చేస్తూ పోవాలి. అప్పుడు మాత్రం మాకు దేవుని ఒక రాఘవేంద్ర స్వాముల ఒక అనుగ్రహం బాగా దొరుకుతుందండి. రాఘవేంద్ర స్వాముల అనుగ్రహం మాకు కావాలి అంటే మేము ఏమి ఆవులు ఉంటుంది కదా, దానికి కూడాను మేము పూజనీయ స్థానమానం ఇవ్వాలి. దానికే రాఘవేంద్ర స్వాములకి చెప్పేది కలియుగద కామధేను అని చెప్తారు. కామధేను రాఘవేంద్ర స్వాములు ఒకటే అని చెప్పాలి. 33 కోట్ల ఏమి దేవుని ఉన్నారు అవన్నీ కూడాను ఆవులో ఉంటుంది. ఆ ఆవులో ఉండే 33 కోట్లు దేవు ఆ కామధేనువే బృందావనంలో ఉంటారు. మంత్రాలయ బృందావనం మేముంది, దాన్ని పూజిస్తే చాలు మీకు చాలా ఒక మంచి లైఫ్ దొరుకుతుందండి. అలాగే రాఘవేంద్ర స్వాములు ఏమి చెప్తారు అలా మేము పాలించుకొని వస్తే మా లైఫ్లో చాలా బాగా ఉంటామండి. ఏం చేయాలి? ఈ ఆవులు అంటే ఏమి? ఈ గోమాత అంటే చాలా విశిష్టమైనదండి. అది ఏమి గోమాత ఎవరింట్లో ఉంటుంది, వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండలేదు, అదంతా తీసి పారేస్తుంది నెగిటివ్ ఎనర్జీని. 3 కోటి దేవతలు అంటే 33 కోట్ల దేవతలు ఈ ఆవుల్లో ఉంటుందండి. ఇలాంటి ఆవుకి మేము ఏమి సేవ చేస్తామో అప్పుడు మాకి 33 కోట్ల దేవతల అనుగ్రహం దొరుకుతుందండి. రాఘవేంద్ర స్వాముల ఒక అనుగ్రహం కూడాను ఇస్తుందండి. ఎప్పుడైనా చూడండి, రాఘవేంద్ర స్వాముల ఒక వెనక ఒక గోమాత అంటే ఆవు ఫోటో ఉండే ఉంటుంది. ఇంకా మీరు రాఘవేంద్ర స్వాముల దర్శనానికి పోతారు, మంత్రాలయ మఠానికి పోతారు, అప్పుడు ఆ ప్రాంగణంలో చాలా ఆవులు ఉంటుందండి. మీరేమైనా కొంచెము బెల్లమైన ఇంకా ఏమి మీరు రాఘవేంద్ర స్వాముల అనుగ్రహం కావాలంటే కొంచెము బనానా, ఇతర అంటుపండు ఇలావి ఏమి తీసుకొని మీరు ఆవులకి తినిపెట్టాలి. మీరు ఊరికే పోయి రాఘవేంద్ర స్వాముల దర్శనం తీసుకొని వస్తే ఏమి అంత రాదు. మీరు తీసుకొని ఏమైనా ఆవులకి ఏమైనా పెట్టాలి, ఆడ గడ్డి పెట్టేది ఏమైనా మీరు ఇవ్వాలి ఆవులకి అని మా ఇది. అలాగే రాఘవేంద్ర స్వాముల అనుగ్రహం చాలా బాగా దొరుకుతుందండి. ఇంకా అక్కడే ఉండే గోశాలకి కూడా మీరు పైడ్స్ రావచ్చు. ఇంకా రాఘవేంద్ర స్వాముల ఒక చాలా శక్తిశాలి అయిన ఒక ఏమి మిరాకల్స్ ఏముంది అవన్నీ కూడాను మీరు లైఫ్లో కూడాను అవుతుందండి. మీరు ఏమి ఇనిండొచ్చు, కొత్త ఇంటి గృహప్రవేశంలో ఆవుని పిలుచుకొని వస్తారు. ఆవు అంటే సాక్షాత్ లక్ష్మీదేవి. 33 కోట్ల ఏముంది దేవుళ్ళు మా ఇంటికి వచ్చినట్లే. ఒక అచ్చు బెల్లం పెట్టేసి ఏమి ఆవు నూక్కొని ఇంటికి వస్తుంది. అప్పుడు మా ఇంట్లో ఉంటే అన్ని దరిద్రం కానీ అన్ని సమస్యలన్నీ కానీ అన్నీ తీరిపోతుందండి. ఎక్కడ ఆవులు ఉంటుందో అక్కడ కూర్చొని ఎవరు ధ్యానం చేస్తారు, ఎవరికి ఆవుల దగ్గర చాలా ఒక అనుబంధం ఉంటుంది, వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్ కూడా వచ్చలేదంట అంత బెరీనా. ఎందుకంటే వాళ్ళు ఊరికే ఆవుని పెట్టుకొని ఏమో బిజినెస్ చేసేది, కొట్టేది అట్లంతా చేస్తే వాళ్ళకి ఏమో గుర్తులేదు. అయితే ఆవుని పెట్టుకొని ఎవరు దానికి ఒక దేవుని రీతిలో వాళ్ళు దానికి ఇస్తారు. ఆవునికి అంటే ఆవుకి ఎవరు పూజలు చేస్తారు, ఆవుకి ఎవరు ప్రతిరోజు కూడాను దాన్ని ఒక తెల్లి రూపంలో చూస్తారు. అట్లా జనాలకి ఒక అనుగ్రహం బాగా దొరుకుతుందండి. ఇంకా మీ చాలా సమస్యలు పరిహారం కావాలంటే ఆవుకి ఒక బెల్లమైన కానీ ఒక బియ్యము ఏముంది, ఆవు ఏం తింటుంది దాన్ని పెట్టచ్చు. ఇంకా ఆవులు ఏమైనా అంటే గోవు ఏమైనా మీ స్వప్నంలో ఏమైనా వస్తే అది శుభ సూచక అని చెప్తాము.
మీ కష్టాలన్నీ పోతుందంట. అలాగే రాఘవేంద్ర స్వాములకు కూడాను కలియుగద కామధేను ఎందుకంటామంటే వాళ్ళు అంత ముగ్ధ మనసు రాఘవేంద్ర స్వాములది. రాఘవేంద్ర స్వాములు మా జొతలో ఉన్నారు. రాఘవేంద్ర స్వాములకి అనుగ్రహం మేము తీసుకోవచ్చు. ఇలాంటి అనుగ్రహం కావాలి అంటే మేము గోమాతకి అంటే ఏముంది ఆవులకి కూడాను మేమేముంది ఒక తిని పెట్టాలి, అంటే ఏమైనా ఫుడ్ పెట్టాలి అని. మీరు మంత్రాలయకి పోతూ ఉంటారు, చాలా ఆవులు ఉంటుందండి. ఆడ గోశాలకైనా పోండా, అక్కడ ఆవులు ఉంటుంది కదా, దానికి ఏమైనా కొంచెము ఇష్టమైంది ఏమైనా పెట్టండా. అలాగే మంచి మనసులో రాఘవేంద్ర స్వాములను ధ్యానం చేసుకుండా, రాఘవేంద్ర స్వాముల దర్శనం చేసుకుండా చాలా ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ వస్తుంది. సాకಷ್ಟು సైంటిఫిక్లో ఒక ఏంటంటే ఎవరు గోవుని ముడతారో వాళ్ళకి ఎన్నో రోగాలు కూడాను తగ్గుతుందంట. గోవు అంటే తల్లి, ఆ తల్లిని ఎవరు బాగా చూసుకుంటారో వాళ్ళకి చాలా అనుగ్రహం దొరుకుతుందంట. మీరు ಯಾವುದೇ ఫోటో తీసుకున్నా, ಯಾವುದೇ విగ్రహం తీసుకున్నా రాఘవేంద్ర స్వాముల వెనక గోమాత ఉండే ఉంటుంది. అలాంటి గోమాత అనుగ్రహంని తీసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్కి కూడాను సాల్వ్ అవుతుందంట. నాకు తెలుగు అంత బాగా రాదు, చెప్పినాను కొంచెం కొంచెం అర్థం చేసుకొని. మీకు ఏమే ఉన్నా కూడాను మీరు సపోర్ట్ కావాలి తెలుగు రాష్ట్రం జనాలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండా, అలాగే బెల్ ఐకాన్ వత్తండా, శ్రీ రాఘవేంద్ర నమః అనేసి కమెంట్ చేయండి. అందరికీ కూడాను రాఘవేంద్ర స్వాముల ఒక అనుగ్రహం దొరకని మంచిది కానీ. శ్రీ రాఘవేంద్ర నమః. ధన్యవాదం.